హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము నువ్వులు బెల్లం భక్ష్యాలు ఎలా చేయాలో చూద్దాం. పప్పు భక్ష్యాలు లాగానే పొరలు పొరలుగా రావాలంటే సింపుల్ చిట్కాలతో పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి 1/2 kg వరకు పూరి పిండి వేసి చిటికెడు సాల్ట్ వేసుకొని కొంచెంగా వాటర్ పోసి పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గానే 3 స్పూన్ల ఆయిల్ని వేస్తూ ఇలా పిండిని చేతి వేళ్ళతో గట్టిగా రుద్దుతూ జిగటగా వచ్చేలాగా ఒక 3-4 నిమిషాలు కలుపుకున్నాక ఒక బాల్ లాగా ఫామ్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన నానబెట్టుకోవాలి. పిండి నానేంత వరకు స్టవ్ ఆన్ చేసి ఏదైనా బాండి పెట్టి అందులోకి 2 కప్పుల నువ్వుల్ని వేసుకొని మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు బాగా వేడిగా మాడినట్లయితే చేదు వాసన వస్తాయి భక్ష్యాలు. పూర్తిగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ జార్ తీసి అందులో వేసి వీలైనంత వరకు సన్నగా స్మూత్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినటువంటి నువ్వుల పిండిని ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోనే 2 కప్పుల కొబ్బరి పౌడర్ని వేసి వీలైనంత వరకు సన్నగా స్మూత్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి పౌడర్ని సన్నగా మిక్సీ పట్టడం వల్ల మన భక్ష్యాలు చేసేటప్పుడు పైన లేయర్ పైకి ఉండలుండలుగా రాదు కాబట్టి ఇలా మిక్సీ పట్టి ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకొని నువ్వుల పౌడర్ని కొబ్బరి పౌడర్ని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. 2 కప్పుల నువ్వులకు 2 కప్పుల కొబ్బరి పౌడర్కి 2 కప్పుల బెల్లం అనేది సరిపోతుంది. బెల్లాన్ని వీలైనంత వరకు సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మనం నువ్వుల భక్ష్యాలకు పాకం అనేది పట్టాం కాబట్టి ఇలా సన్నగా చాప్ చేసి ఇందులో వేసి చేతి వేళ్ళతో గట్టిగా రుద్దుతో పిండిని మొత్తం కలిసేలాగా ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎందుకంటే పాకం అనేది మనం పట్టాం కాబట్టి నీళ్ళు అస్సలు వేయకూడదు. కొంచెం పిండి పొడిగా అనిపించినట్లయితే ఆయిల్ కానీ నీళ్ళను కానీ అద్దుకొని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పూర్ణం అనేది కొంచెం లూజ్గా చేసుకోవాలి. అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి వీటిని పెట్టుకోవాలి. అన్నిటిని ప్రిపేర్ చేశాక స్టవ్ ఆన్ చేసి ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెనాన్ని కానీ ఉంచి దానిపైన టేబుల్ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకొని సర్ఫేస్ పైన నిమ్మకాయ కంటే పెద్ద సైజు పూరి పిండిని తీసుకొని కొంచెం పెద్ద పూరిలాగా చేసుకొని నువ్వుల పూర్ణం నుంచి చుట్టూ అంచులను ఇలా ఒక దగ్గరికి చేస్తూ పైన ఎక్స్ట్రా పిండిని తీసి ఒక బాల్ లాగా చేసి సర్ఫేస్ పైన ఆయిల్ కవర్ కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ నుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పూర్ణాన్ని నుంచి ఇలా చేతి వేళ్లతో పైనే నెమ్మదిగా ప్రెస్ చేస్తూ భక్ష్యాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా నొక్కకూడదు. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా మనము నువ్వుల భక్ష్యాలను చాలా ఈజీగా ఇలా నెమ్మదిగా చేసుకోవచ్చు. పెనం వేడెక్కాక భక్ష్యాన్ని పెనం పైన వేసి మరో పూర్ణాన్ని ప్రిపేర్ చేస్తూ ఇలా భక్ష్యాలను రెండో వైపు టర్న్ చేసుకొని అంచులను మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా భక్ష్యాలను కాల్చుకోవాలి. మిగతా భక్ష్యాలను కూడా ఇలాగే లో ఫ్లేమ్లో ఉంచి అన్నిటినీ కాల్చుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని కొలతలతో ఇలా పిండిని తీసుకోవడం వల్ల పూర్ణం లూజ్గా వస్తుంది. కొలతలతో మీరు ట్రై చేయండి. ఎలా ఉందో చిన్న కమెంట్ కూడా పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం రిషితేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.